రోజు మనం నూతన ప్రసాద్ గారి జీవితం గురించి అట్లాగే ఆయన సినిమా ప్రయాణం గురించి మనం తెలుసుకుందాం. 101 జిల్లాల అందగాడు నూతన ప్రసాద్. అభినయం ప్రత్యేకమైనది. ఆర్థిక ఇబ్బందులు, మద్యపానం నుండి కోలుకొని పేరు మార్చుకొని నూతన వరప్రసాద్గా కొత్త జీవితం ప్రారంభించారు. 1949లో జరిగిన ప్రమాదంలో వెన్నుపూస విరిగి చక్రాల కుర్చీకే పరిమితమైన ఆత్మస్థైర్యంతో నటన ప్రస్థానాన్ని కొనసాగించి తెలుగు చిత్రసీమలో తనదైన ముద్ర వేశారు. 1989 ఫిబ్రవరి 1వ తేదీన నూతన ప్రసాద్ జీవితంలో దుర్దినం. బామ మాట బంగారు బాట చిత్రం షూటింగ్లో సమయంలో జరిగిన ప్రమాదంలో కారును ఎత్తైన క్రైన్ చైన్ తెగిపోవడంతో ఈ ఘటనలో నూతన ప్రసాద్ వెన్నుపూస విరిగి 2 కాళ్ళు చచ్చుబడిపోయాయి. 2011 మార్చిన కన్నుమూశారు. ఆయన తనయుడు చిత్రాల్లో నటించిన తండ్రిల గుర్తింపు పొందలేకపోయింది. ఈ విలువైన సమాచారం మీకు ఎంతగానో నచ్చింది అని అనుకుంటూ, ఇటువంటి న్యూస్ను మీరు మమ్మల్ని ఫాలో అవ్వాలనుకుంటే మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.